హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. కనిష్క బంగారం బర్త్డే సెలబ్రేషన్స్ దాంతోపాటు టేస్టీ రెసిపీస్ని ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. ఈరోజు మన ఇంటికి వచ్చే గెస్ట్ కోసమని ఏమేమి స్పెషల్స్ చేశాను విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మన వ్యూవర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ ఉందంటే దానికి తగ్గట్టు మనం ముందే ప్రిపేర్ చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇది మనకు చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఈరోజు బర్త్డే పార్టీలో వెల్కమ్ డ్రింక్గా రోజ్ ఫలూదాని చేస్తూ ఉన్నాను. ఇంతకీ బర్త్డే స్పెషల్గా ఏమేమి రెసిపీస్ చేశానో ఇప్పుడు చూసేద్దామా. బర్త్డేకి ముందు రోజే రోజ్ ఫలూదాని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇక్కడ ఫలూదా కోసమని 2 లీటర్స్ మిల్క్ని అలాగే పెరుగు తోడేయడానికి 1 లీటర్ మిల్క్ని తీసుకున్నాను. లాస్ట్ టైం నీహా బర్త్డేకి బాదం మిల్క్ చేశాను కదా, ఈసారి కొంచెం డిఫరెంట్గా అండ్ టేస్టీగా రోజ్ ఫలూదాని సెలెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే బర్త్డేకి ఒక 3 to 4 days బిఫోరే మనం మెనూని డిసైడ్ చేయాలి. మెనూ ఫైనలైజ్ చేసేస్తే హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయినట్లే. ఏం చేయాలన్న క్లారిటీ ఉంటుంది, అలాగే మనకు వర్క్ కూడా ఈజీ అవుతుంది. రోజ్ ఫలూదాని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ మనకు రెడీ ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది కదా, దాన్నే యూస్ చేస్తున్నాను. ఇందులో వర్మిసెల్లీతో పాటు మనకు సబ్జా సీడ్స్ కూడా ఉంటాయి. ఇక రెసిపీస్ ప్రిపేర్ చేయడానికి మనకు మెయిన్గా కావాల్సింది జింజర్ గార్లిక్ పేస్ట్. ముందు రోజే నీట్గా అల్లం తీసుకొని చక్కగా వాష్ చేసిన తర్వాత నేను పీల్తోనే దీన్ని వేసేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా లేతగా ఉంది. ఒకవేళ ముదురల్లం తీసుకుంటే కనుక పీల్ చేసేసి వేసుకోవాలి. గార్లిక్ని కూడా పీల్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉందో. ఇలా గార్లిక్తో పాటు జింజర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకు ఫైన్ పేస్ట్ ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ మీద పాలు పెట్టాం కదా, అవి 2-3 పొంగులు వచ్చిన తర్వాత రోజ్ ఫలూదా మిక్స్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫలూదా టేస్టీగా ఉండాలంటే మనం మెయిన్ చేయాల్సింది పాలను బాగా మరిగించడం. ఈ ఇన్స్టెంట్ మిక్స్ని యాడ్ చేయకముందే పాలను కూడా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక మిక్స్ని యాడ్ చేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టేసి బాగా మరిగించుకోవాలి. అండ్ దాంట్లో ఉన్న సబ్జా సీడ్స్తో పాటు నేను ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ ఉన్నాను. సబ్జా సీడ్స్తో ఫలూదా టెక్స్చర్ అండ్ టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. దీని కుకింగ్ టైం వచ్చేసరికి దాదాపు 20 to 25 minutes పడుతుంది. ఆల్మోస్ట్ 20 minutes తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వెర్మిసెల్లీ అలాగే సబ్జా సీడ్స్ అన్నీ కూడా ఉడికిపోయాయి. ఇందులో ఎక్స్ట్రా షుగర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. టేస్టీ ఫలూదా రెడీ. మరి ఇప్పుడు ప్రిపరేషన్స్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. రాక్ సాల్ట్ యాడ్ చేసాం కదా, మనకు ఫైన్ పేస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్స్లో మెయిన్ పార్ట్ చికెన్ మ్యారినేషన్. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. బర్త్డే డిన్నర్ స్పెషల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. దానికి ముందుగానే ఇలా చికెన్ని మ్యారినేట్ చేసుకుంటూ ఉన్నాను. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో ఇప్పుడు చూసేద్దాం. చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, క్లౌస్ అంటే లవంగాలు, అవి కూడా ఒక 5-6 వేసుకున్నాను. దాంతోపాటు మరాఠీ మొగ్గ, 1/2 స్పూన్ వరకు పసుపు రెసిపీకి మంచి కలర్ని యాడ్ చేస్తుంది. ఇంకా ఒక అనాస పువ్వు, 2 యాలకులు. ఇప్పుడు ఇందులో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ట్రిక్ మసాలా, నాన్ వెజ్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. నీహా బర్త్డేకి ఫ్రైడ్ చికెన్ పీస్ బిర్యానీ చేశాను కదా, ఆ రోజు వీడియోలో చెప్పాను గుర్తుందా, ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేశానని. ఎస్, ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ట్రిక్ మసాలా. దీంతో డిష్కి ఒక మంచి అథెంటిక్ టేస్ట్ యాడ్ అవుతుంది. మామూలుగా స్టోర్ బాట్వి మసాలాస్ ఉంటాయి కదా, అవి తిన్న తర్వాత గ్యాస్ ఫామ్ అవ్వడం, డైజెషన్ ప్రాబ్లం, అనీజీగా ఉండడం చూస్తూ ఉంటాం కదా. ఆ ప్రాబ్లమ్స్ ఏవి వీటితో ఉండవు. లాంగ్ టర్మ్లో యూస్ చేసిన తర్వాతే ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను. ఇవి ఫ్రెష్లీ గ్రౌండెడ్ హోమ్మేడ్ మసాలాస్. నో ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ కలర్స్ అండ్ కెమికల్స్. నాన్ వెజ్ అండ్ వెజ్ బిర్యానీ మసాలా కావచ్చు, సాంబార్ పౌడర్ నుంచి టమాటా రైస్ వరకు ప్రతిదీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ట్రిక్ బిర్యానీ మసాలా యాడ్ చేశాం కదా, ఎక్స్ట్రాగా ధనియా పౌడర్ కానీ లేకపోతే గరం మసాలా ఇలాంటివి ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బిర్యానీకి కావాల్సిన ఆ కంబైన్డ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పౌడర్లోనే ఉంటుంది. ఆ తర్వాత ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర అలాగే ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి.
హైదరాబాదీ బిర్యానీ అనగానే మెయిన్గా ఉండవలసింది ఫ్రైడ్ ఆనియన్స్. దానికోసమని ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ డ్రై రోజ్ పెటల్స్. రోజ్ పెటల్స్ని అవెన్లో నేను డ్రై చేసుకున్నాను. అలా కాకపోయినా రోజ్ పెటల్స్ని విడిగా తీసేసి ఒక క్లాత్ మీద కానీ లేకపోతే పేపర్ మీద కానీ వేసి ఫ్యాన్ డ్రై చేసుకోవచ్చు. దమ్ బిర్యానీకి డ్రై రోజ్ పెటల్స్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చాలా అంటే చాలా మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. తినిన వాళ్ళు అద్భుత అనాల్సిందే. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా చేత్తో మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. నీహా బర్త్డేకి అన్నీ కూడా ఆ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేశాను. కాకపోతే అదొక ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసుకోవడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇంకా పనిని కూడా ఈజీ చేసిందని చెప్పాలి. మెనూని ఫైనలైజ్ చేయడం, కావాల్సినవన్నీ తెచ్చుకోవడం, అలాగే మ్యారినేషన్ ఇంకా ప్రిపరేషన్ అన్నీ కూడా ఒక రోజు అంటే చాలా కష్టమవుతుంది. ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు ముందు రోజే ఈ మ్యారినేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే వర్క్ చాలా ఈజీ అవుతుంది నెక్స్ట్ డేకి. ఇందాక చూసారు కదా, కొద్దిగా కసూరి మేతిని అలాగే మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆ ఆయిల్ని కూడా ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. దమ్ బిర్యానీకి మ్యారినేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దమ్ బిర్యానీకి సైడ్ డిష్గా చికెన్ కర్రీ. దానికోసమని చికెన్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ని, సాల్ట్ అండ్ టర్మరిక్ని యాడ్ చేసి సోక్ చేసి మళ్ళీ వాష్ చేసుకొని ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాను. చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చాప్డ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. చికెన్ కర్రీ చేయడానికి ఈ చికెన్ని కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మనం కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ చాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఏ వర్క్ ఉండదన్నమాట. డైరెక్ట్గా దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, కర్రీ క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ని అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ట్రిక్ మసాలాని యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా ఇది. ఇందులో చూసినట్లయితే మనం రెగ్యులర్ ఇండియన్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో సాంబార్ పౌడర్ దగ్గర నుంచి చెప్పినట్లు రసం పౌడర్ వరకు ప్రతిదీ కూడా చాలా మంచి టేస్ట్తో ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది. మ్యారినేట్ చేసుకునే టైంలో ఖచ్చితంగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయాలి. దీంతో కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ముక్క గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉంటుంది. మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే పసుపుని యాడ్ చేసి కలిపేసుకోవాలి. సో ఈ విధంగా చికెన్ కర్రీకి అన్నీ కూడా మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బిర్యానీకి చికెన్ కర్రీకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను కదా, ఇక మిగిలిన దాన్ని ఇలా బాటిల్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను కదా, హ్యాపీగా 15 days వరకు యూస్ చేసుకోవచ్చు. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డేకి మనం రెసిపీస్ చేస్తాం కదా, అందులో యాడ్ చేసుకోవడానికి అప్పటికప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత క్రంచీగా ఉన్నాయో. కొంచెం జాగ్రత్తగా హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. అథెంటిక్ టేస్ట్తో ఒక మంచి స్వీట్నెస్ యాడ్ చేస్తుంది ఇది బిర్యానీకి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇలా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 1 week వరకు యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నా ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటి ముందు చక్కగా ముగ్గును పెట్టుకొని పూజకన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంటి ముందు ఈ రోజున వేసిన కమలం, అందులోనూ అమ్మవారి పాదాలు ఎంత అందంగా వచ్చాయో. పూజ గదిని శుభ్రపరుచుకొని ముందు రోజు వాడిన పుష్పాలన్నింటినీ తీసి పూజా స్థలాన్ని శుభ్రపరుచుకున్నాను. మన ఇంటి లక్ష్మీ అమ్మవారిని, లలిత అమ్మవారిని అలాగే మిగిలిన ప్రతిమలను, చిత్రపటాలను అందంగా సువాసన భరితమైన మల్లె పువ్వులతో, చామంతులతో, గులాబీలతో అలంకరించుకున్నాను. స్వామివారికి చామంతుల అలంకరణ ఎంత బాగుందో చూడ్డానికి. ఆయనకి ఈరోజు అలంకరణ చాలా బాగా కుదిరింది. అష్టలక్ష్మి దీపంలో నూనెను వడ్డించి అలాగే 2 లేదా 3 వత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధన చేసుకుంటాను. చక్కగా వెలుగుతున్న దీపాన్నే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలు సమర్పించి నమస్కరించుకున్నాను. శుభకార్యాలు, వ్రతాలు, పూజలు ఏవైనా సరే మొదటి పూజ వినాయకునికే కదా. చక్కగా స్వామివారికి ఎరుపు అక్షింతలు అలాగే ఎర్రటి పుష్పాన్ని సమర్పించి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. స్వామి అమ్మవార్లకు ధూపాన్ని సమర్పించి పూజలోకి ఆహ్వానించాను. పూజ చేస్తున్నంతసేపు కూడా మనస్సు సంతోషంతో నిండిపోయింది. అంత ఆనందంగా అనిపించింది. స్వామి అమ్మవార్లకు గంధం, పుష్పం, అక్షింతలు అలాగే స్తోత్రపారాయణం చేసుకున్న తర్వాత మంగళహారతినిచ్చాను.
పూజలో నేను అమితంగా ఇష్టపడేది లక్ష్మీ అమ్మవారికి హారతినివ్వడం. ఆ కర్పూర హారతి వెలుగులో అమ్మవారి ముఖం చూడాలి, ఎంత అందంగా అనిపిస్తుందో. అమ్మ కళ్ళను చూస్తూ ఎవ్వరైనా సరే మైమరిచిపోవాల్సిందే. లలిత అమ్మవారి చిత్రపటానికి హారతిని సమర్పిస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ మణిద్వీప నివాసిని మన కళ్ళ ముందే ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదయాన్నే పూజను చాలా ప్రశాంతంగా మనస్తృప్తిగా చేసుకున్నాను. అప్పుడప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది. ఆ సూర్యుని కాంతి, ఆ దీపాల వెలుగులు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. మా ఇంటి బంగారు తల్లి పుట్టినరోజు ఇలా ఈ విధంగా పూజను చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముక్కోటి దేవతల ఆశీస్సులతో పిల్లలిద్దరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. బంగారు తల్లి తలస్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత పూజ గదిలోకి వచ్చి దండం పెట్టుకుంటూ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, కుంకుమ భరిణి కానీ లేకపోతే విభూది గిన్నె తీసుకొని అందరికీ పెడుతుందన్నమాట. ఎంత చక్కగా పెట్టుకుంటుందో అసలు. నేహా బర్త్డేకి ఇద్దరికి సేమ్ బ్లూ కలర్ ఫ్రాక్స్ వేసాను కదా కస్టమైజేషన్వి, దాంతోపాటే చేయించింది. ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది. కనిష్క బంగారు తల్లికి బర్త్డే విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా రెసిపీస్ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే నైట్ పడుకునే ముందే మినపప్పుని నానబెట్టుకున్నాను. చాలామందికి గారెలు వేసినప్పుడు గట్టిగా రావడం లేకపోతే షేప్ పర్ఫెక్ట్గా రాకపోవడం జరుగుతుంది కదా. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని షేర్ చేస్తాను. ఈజీగా ఫాలో అయ్యి హ్యాపీగా చేసుకోవచ్చు. మెయిన్గా మినప్పప్పు ఒక 6 to 8 hours అన్న నానబెట్టుకోవాలి. మినపప్పుని వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఎప్పుడూ కూడా మినపప్పు మిక్సీ పట్టేటప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోకూడదు, ప్లెయిన్గానే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఒక్కసారిగా వేసేసేయకుండా కొద్ది కొద్దిగా, అసలు పావు కప్పు కంటే కూడా దానిలో సగం వేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ లాగా చాలా ప్లఫీగా అండ్ స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. మనకు పిండి అర్థమైపోతుంది, ఇలా ఎత్తుకుంటేనే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మరీ వాటర్ కంటెంట్ ఎక్కువ లేకుండా జారుడుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మిక్సీ పట్టుకుంటాం కదా, ఆ పిండిలో ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకీ రెసిపీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, పెరుగువడ. బర్త్డేకి యాజ్ యూజువల్ ఎవరైనా సరే కొంచెం స్పెషల్గా చేయాలనుకుంటాం కదా, అలాంటి మెనూని చూస్తున్నప్పుడు సడన్గా స్ట్రైక్ అయిన రెసిపీ ఇది. పిండికి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా 2 to 3 minutes బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి మనం గారెలు వేయడానికి పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది ఈ టెస్ట్ అన్నమాట. ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కలుపుకున్న పిండిని కొద్దిగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో డ్రాప్ చేయాలి. పిండి వేయంగానే పైకి ఫ్లోట్ అయితే పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు గారెల్ని వేయడానికి బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని మన చేతిని తడుపుకొని పిండిని తీసుకోవాలి. పిండిలో సాల్ట్ని మాత్రమే యాడ్ చేశాను, ఎలాంటి బేకింగ్ సోడా యాడ్ చేయలేదు. అయినా సరే ఎంత ప్లఫీగా వస్తాయో మీరే చూడండి. చేతుల్ని వాటర్తో తడుపుకొని ఇలా కావలసినంత పిండిని తీసుకొని చక్కగా మన చేతితోనే ఇలా గారెలను వేసుకోవచ్చు. ఒక్కోసారి గారెలు మనకు కడాయికి కూడా అంటుకుపోతుంటాయి కదా, కొద్దిగా కాలిన తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేయంగానే ఎంత చక్కగా ఫ్లోట్ అవుతూ ఉన్నాయో. అండ్ గారెలు కూడా మనకు బాగా ప్లఫీగా ఉంటాయి. గారెలు మనకు బయటన క్రంచీగా అండ్ లోపల స్పాంజీగా రావడానికి మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇప్పుడు అవి వేగేలోపు ఇక్కడ పెరుగు పచ్చడి తయారు చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక బిగ్ సైజ్ కడాయి తీసుకున్నాను, అందులో 1 liter కర్డ్ని యాడ్ చేస్తూ ఉన్నాను. క్రీమీగా ఉన్న స్టోర్ బాట్ అయినా లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కర్డ్నైనా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఒక విస్కర్తో కానీ లేకపోతే ఇలా గరిటెతో కానీ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, పెరుగు మనకు ఇలా స్మూత్గా ఎక్కడ కూడా లంప్స్ లేకుండా ఉండాలి.
ఇది కలుపుకునే లోపు ఇక్కడ గారెలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని మనం ముందుగా సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసేసేయాలి. గారెలను మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాకుండా లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ఇలా వీటిని వాటర్లో వేసుకున్న తర్వాత అటు ఇటు రెండు వైపులా తిప్పుకొని 1 నిమిషం పాటు మనం సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్తో మనకు పెరుగువడలు చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పెరుగుని కలుపుంచాం కదా, అందులో ఇప్పుడు తాలింపు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే అల్లంని గ్రేట్ చేసుకున్నాను, ఇంకా చాప్ చేసిన కొత్తిమీర. వీటన్నిటిని వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు పచ్చడి తయారయ్యేలోపు ఇక్కడ సోక్ అయిపోయాయి కదా, ఈ గారెలను కూడా ఇందులో వేసేసుకోవాలి. పిండి వేసేటప్పుడు ఒక సైజులో, కాలిన తర్వాత ఒక సైజులో, అలాగే మనం పెరుగు చట్నీలో వేసిన తర్వాత ఇంకొక సైజులోకి వస్తాయన్నమాట. అంత స్పాంజీగా అంత సాఫ్ట్గా ఉంటాయి. వడలన్నింటినీ ప్రిపేర్ చేసుకుని ఇలా పెరుగులో వేసేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ డిన్నర్ కదా, సో అది బయట ఉంటే ఎండకి పులిసిపోతుందని. తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకున్నారు. అంత టేస్టీగా ఉందని చెప్పారు. నాకైతే నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. చికెన్ మ్యారినేషన్ ముందే చేసేసుకున్నాను. అలాగే రోజ్ ఫలూదా అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. నేహా బర్త్డేతో పోలిస్తే ఈ రోజున ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకున్నానని చెప్పాలి, కొంచెం ప్లానింగ్తో. ఒక విషయాన్ని ఏదైనా మొదలుపెట్టినప్పుడు అది మనం కంప్లీట్ చేస్తామా లేదా అన్నది పక్కన పెడితే అందులో చాలా విషయాలను మనం నేర్చుకుంటాము. అలాగే నేహా బర్త్డే రోజు ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఈ రోజున ఇంకొంచెం బెటర్గా చేయగలిగాను. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ స్పాంజీగా పెరుగు వడ రెడీ అయిపోయింది. సండే కదా, పిల్లలిద్దరు లేచేలోపు ఈ వర్క్ని ఫినిష్ చేసేసాను. ఇక ఆ తర్వాత అందరూ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్గా దోశ వేశాను. బ్రేక్ఫాస్ట్ అయ్యి కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్లోకి వచ్చేసాను. బిర్యానీకి కావాల్సిన రైస్ని ముందుగానే సోక్ చేసుకుంటున్నాను. జస్ట్ మనం బాస్మతి రైస్ని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ని కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక వైపున రసంకి టమాటా అలాగే చింతపండుని ఉడికించుకుంటున్నాను. రైస్ని ఉడికించుకోవడానికి ఇలాంటి బిర్యానీ పాట్ని తీసుకొని తగినంత వాటర్ వేసి, వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ అలాగే సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నింటినీ వేసి మరిగించుకుంటున్నాను. వీటితో పాటు ఆ వాటర్లో 1 or 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంతో రైస్ ఉడికిన తర్వాత పలుకులు పలుకులుగా ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది. వాటర్ మనకు బాయిల్ అయ్యి మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ రైస్ సోకింగ్ టైం కూడా చాలా తక్కువ ఉండాలి. ఒక 1/2 hour సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్లో కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ చప్పగా కాకుండా పర్ఫెక్ట్గా బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఇందాక చూసారు కదా, రైస్ ఉడికిన తర్వాత మనకు పైకి తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో అంటే దీన్ని దాదాపు 100% ఉడికించకుండా ఒక 50 to 60% మాత్రమే ఉడికించాలి. అలా ఉడికించుకున్న తర్వాత వాటర్ని తీసేసి రైస్ని రెడీ చేసుకోవాలి. నాకు హైదరాబాదీ దమ్ బిర్యానీ చేయడానికి ఈ వెజల్ సరిపోదు, అందుకే రెండింటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా బిర్యానీ కోసమని, ఆ చికెన్ని ఇలా గిన్నెలో బాటమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ చికెన్ వేసుకున్న తర్వాత దాని మీదుగా మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ రైస్ని యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఫిల్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కనుక కొన్ని లేయర్స్ రైస్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక లేయర్ని చికెన్ని యాడ్ చేసుకోవచ్చు. రైస్ కూడా మంచి ఫ్లేవర్తో ఉంది. సాజీరా, లవంగాలు ఇవన్నీ వేసాం కదా, ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మనకు పాత దోసపెనాలు ఉంటాయి కదా, దాన్ని పెట్టుకొని దాని మీదుగా మనం వెజల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ స్టెప్, బాగా చాప్ చేసిన కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని పైన టాప్అప్ చేసుకోవాలి. ఇంకా మనం ముందు రైస్ ఉడికించిన గంజి ఉంది కదా, అందులో ఫుడ్ కలర్ కానీ లేకపోతే కుంకుమ పువ్వు కానీ నానబెట్టి ఈ విధంగా పైన వేసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. దీంతో ఎగ్జాక్ట్లీ మనకు హైదరాబాదీ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వస్తుంది. ఇంకొక గిన్నెలో కూడా హాఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, దాన్ని కూడా పాత తవా మీద పెట్టేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఆ 5 minutesలో రసం కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను.
దంచిన జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి వాటన్నింటిని తాలింపు వేసుకున్న తర్వాత ఇందాక ఉడికించుకున్న టమాటాని, చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఫైనల్గా ట్రిక్ మసాలా రసం పౌడర్ని యాడ్ చేశాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, హైదరాబాదీ దమ్ బిర్యానీ ఆథెంటిక్ టేస్ట్ రావడానికి ట్రిక్ మసాలా చాలా చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. వీటన్నింటికి మళ్ళీ స్పెషల్గా మనం ఇంట్లో మసాలాస్ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం టేకింగ్ కూడా. బర్త్డే స్పెషల్గా ఇన్ని రెసిపీస్ ఈజీగా చేయగలిగానంటే ట్రిక్ మసాలా చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి. రసం కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొద్దిగా ఆయిల్లో దాల్చిన చెక్క అలాగే లవంగాలను వేసేసుకున్నాను. బాగా కలుపుకొని అందులోని వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వస్తుంది కదా, ఆ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. దమ్ బిర్యానీని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేస్తే చక్కగా రెడీ అయిపోతుంది. మనకు చికెన్ ఉడికిందా లేకపోతే రైస్ ఉడికిందో లేదో అన్న టెన్షన్ ఉండదు. చూసుకునే పని లేకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఎప్పుడైనా హైదరాబాదీ దమ్ బిర్యానీ తినాలనిపించినప్పుడు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయకుండా హ్యాపీగా అండ్ ఈజీగా ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తిన్నవాళ్ళు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే. రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడ చికెన్ మనకు ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని యాడ్ చేశాను. అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఫైనల్గా పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తూ ఉన్నాను. కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ అన్నీ డన్. ఇప్పుడు ఫైనల్గా రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసిన పెరుగుని ఒక బౌల్లోకి తీసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో గ్రేట్ చేసిన క్యారెట్ని అలాగే కొత్తిమీరని కావాలనుకుంటే కనుక గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేయొచ్చు. పిల్లలు తింటారు కనుక నేనైతే స్కిప్ చేశాను. కొంతమంది వెజిటబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా, హ్యాపీగా ఆనియన్స్ని, కొత్తిమీరని అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ని స్కిప్ చేసి. కొంతమందికి ఇలా హెల్దీగా కలర్ఫుల్గా ఉంటే ఇష్టం కదా, సో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో నా కుకింగ్ పార్ట్ని అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంటిని కొంచెం ఆర్గనైజ్ చేసుకొని ఇక ఆ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫైనల్గా సెలబ్రేషన్కి రెడీ అయిపోతున్నాం. ఈరోజు మా ఇద్దరి క్యూటీ పైస్కి వైట్ ఫ్రాక్స్, అలాగే నాకేమో రెడ్ ఫ్రాక్, రూపేష్కేమో బ్లూ షర్ట్. ఇది డెనిమ్ షర్ట్, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మదర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లల్ని రెడీ చేయడం, ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాను. ఇదొక సింపుల్ గెట్ రెడీ విత్ మీ అనుకోవచ్చు. రీసెంట్గా బర్త్డే షాపింగ్లో ఈ డ్రెస్సెస్ని తీసుకున్నాను కదా, పిల్లలకి ఆ వైట్ డ్రెస్ని అండ్ నా కోసమని ఇవి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే రెడీ అయిన తర్వాత వీటి లుక్ ఇంకా బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే పెట్టుకోగానే అసలు సెట్ అవ్వలేదేమని అనిపించింది. సో ఇక్కడైతే సింపుల్గా ఫౌండేషన్ క్రీమ్ రాసుకున్నాను. నాది పెద్ద హడావిడేం ఉండదు, చాలా బేసిక్ మేకప్ ఉంటుంది. ఆ తర్వాత బొట్టు పెట్టుకొని హెయిర్ డ్రై చేసేసుకొని రెడీ అయిపోయాను. ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అందుకే నెక్కి ఏం పెట్టుకోలేదు, సింపుల్గా ఉండాలని. చూసారు కదా, అది నా ఫైనల్ లుక్. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న డెకర్ చేస్తూ ఉన్నాను. అందరూ ఈ పార్టీకి ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, బర్త్డే పార్టీ కదా, అసలు బెలూన్ డెకరేషన్ లేదు, లేకపోతే ఇంకా ఏం స్పెషల్ డెకరేషన్ లేదు అని. నాకు పర్సనల్గా చెప్పాలంటే ఆ బెలూన్ డెకరేషన్ చేసే టైము లేదు. అందులో రూపేష్కి ఈరోజు వర్కింగ్ అనమాట, ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్లో ఉండొచ్చారు, సండే అయినా సరే. మళ్ళీ ఆ డెకరేషన్ చేసిందంతా మొత్తం వేస్ట్ అయ్యి తీసేసేయాలి కదా, అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే కుకింగ్, పిల్లలు, ఇంటి పని ఇవన్నీ చూసుకునేసరికి మేనేజ్ అయిపోతుంది నాకు. సో చూస్తున్నారు కదా, క్యూటీ పైని ఇలా రెడీ చేశాను అనమాట. వైట్ ఫ్రాక్స్లో ఇద్దరు ఏంజల్స్ లాగా ఉన్నారనిపించింది. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించారు. ఎక్కువ హడావిడి లేకుండా పిల్లల్ని కూడా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ వచ్చిన గెస్ట్ రూపేష్ వాళ్ళ కొలీగ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు. నేహా, కనిష్క అంటే చాలా ఇష్టం ఇద్దరికి కూడా. కొంచెం ఎర్లీగా వచ్చి మంచి పని అయింది అనిపించింది, పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసినట్లుంటుందని. నేహా బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ని, అపార్ట్మెంట్లో పిల్లలందరినీ పిలిచి సెలబ్రేట్ చేశాను కదా. అయితే కనిష్క బర్త్డేని ఈరోజు అందరూ కూడా కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నాం అనమాట. చాలామంది డ్రాప్ అయ్యారు, ఊర్లకు వెళ్ళడం, హాలిడేస్ కదా, అండ్ అలాగే కొన్ని ఎమర్జెన్సీస్ రావడంతో రాలేకపోయారనమాట. రాలేకపోయిన వాళ్ళతో మళ్ళీ స్కెడ్యూల్ చేసుకోవాలన్నమాట కలవడానికి.
నిన్న బర్త్డే రోజున ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఈ జైలోఫోన్ని ప్లే చేస్తున్నది ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే అలా ప్లే చేస్తూ ఉంటే ఆ సౌండ్ చాలా సూదింగ్గా అనిపించింది. ఫైనల్గా కజిన్స్ అందరూ వచ్చేసారనమాట. అసలు ఇంకా మామూలు హడావిడి లేదు. ఇల్లంతా ఒక్కసారిగా హడావిడి సందడి స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కనిష్క కోసమని ఈ క్యూట్ రెయిన్బో కేక్ అండ్ అలాగే ఐరిష్ కాఫీ కేక్స్ని తెప్పించాము. చాలా టేస్టీగా ఉంది, కాకపోతే క్వాంటిటీ తక్కువగా అనిపించింది మా అందరికీ. ఎక్స్ట్రాగా పిల్లల కోసమని కప్ కేక్స్ కూడా తెప్పించాము. దాదాపు వీళ్ళందరూ 3 years తర్వాత మన ఇంటికి రావడం. పాలు పొంగించినప్పుడు వచ్చారనమాట, మళ్ళీ రాలేకపోయారు. మేము కూడా కలవలేకపోయాం అనమాట. మధ్య మధ్యలో 1-2 సార్లు కలిసాం, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసింది లేదు. అందరినీ మళ్ళీ కనిష్క బర్త్డే రోజు కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందులో కిడ్స్కి బర్త్డే అంటే ఇంకా స్పెషల్ కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎగ్జాక్ట్గా మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినప్పుడు నీహా 5th బర్త్డే అనమాట. చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంట్లోనే. అప్పుడు కూడా అందరం కలిసి బాగా టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు కనిష్క బర్త్డేలో ఇప్పుడు ఈ బుడ్డది కూడా యాడ్ అయింది, న్యూ మెంబర్ లాగా. ఇంకొకరు కూడా రాబోతున్నారనమాట. రెగ్యులర్గా ఇలా పిల్లలు కలవడం వలన బాండింగ్ అలాగే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి ఏంటన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంత బిజీ అయిపోయారో అసలు పక్కన ఏం జరుగుతుందో తెలియట్లేదన్నమాట వీళ్ళకి. కనిష్కకి ఫస్ట్ టైం ఇలా క్రీమ్ని పూయడం, అందులోనూ నీహా చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కనిష్క అయితే. అన్ని బాండింగ్స్లోకి సిస్టర్స్ బాండింగ్ ఒక స్పెషల్ అనే చెప్పాలి. ఒక్కసారిగా వాళ్ళ ఫేసెస్లో స్మైల్ చూస్తూ ఉంటే మా అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పెద్దమ్మ పెదనాన్న ఇద్దరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత మేము కూడా ఆశీర్వదించి ఇక వచ్చిన కజిన్స్ అందరూ కూడా తనకు బ్లెస్సింగ్స్ అందించారు. కనిష్క అయితే ఈరోజు కేక్ని మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అందులో పిల్లలందరూ తింటారు కదా అనేసి మేము కూడా షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్నది తెప్పించాము. మైల్డ్ స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంది. ఈ బుడ్డది చూస్తున్నారు కదా, ఎలిఫెంట్ని హగ్ చేసేసుకొని ఇల్లంతా తిరుగుతుందనమాట. ఈ క్యూట్ బేబీ పేరేంటో తెలుసా? కనిక. కనిష్క, కనిక ఇద్దరికి సేమ్ నేమ్స్ అనమాట, అటు ఇటుగా. ఎస్పెషల్లీ కనిష్కకి కనిక అంటే చాలా ఇష్టం అనమాట. ఇక కజిన్స్ అక్కడ ఫొటోస్ తీస్తూ ఉన్నారనమాట. రూపేష్ని, నన్ను అండ్ కనిష్కని ఇలా ఎత్తుకోండి, కిస్ చేయండి అని ఐడియాస్ ఇస్తూ ఉన్నారనమాట. కేక్ కటింగ్ తర్వాత ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. కనిక ఎంత బాగా గిఫ్ట్ని పట్టుకొని అలా ఇస్తుందో కనిష్కకి ఎంత ముద్దుగా అనిపించిందో అసలు. వీళ్ళ ఆటలతో మాటలతో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇలా కజిన్స్ అందరూ కనిష్కని బ్లెస్ చేసి అలా ప్యాంపరింగ్ చేస్తుంటే ఎంత ముద్దుగా అనిపించిందో. వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ వచ్చేసరికి మళ్ళీ కేక్ కట్ చేస్తుందనమాట. కొంచెం లేట్ అయిందనమాట. మళ్ళీ కేక్ కట్ చేసి అలా విషెస్ చెప్పించుకుంటూ ఉంది. వాళ్ళకి మళ్ళీ పెట్టి తినిపించి తను తింటుందనమాట. ఏ స్పెషల్ అకేషన్ అయినా మనం సెలబ్రేట్ చేసుకునేది ఆ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడానికి, అలాగే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి. ఇది మన నుంచి పిల్లలు కూడా నేర్చుకుంటారు. నీహాకి కనిష్కకి ఫేవరెట్ పెద్దమ్మ. తను కూడా డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది వాళ్ళ కోసమని. కనిష్కకి వాళ్ళిద్దరు అన్నయ్యలు ఇలా గిఫ్ట్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో అసలు. అందరిది అయిన తర్వాత వీళ్ళిద్దరు చూస్తున్నారు కదా, హ్యాపీగా కేక్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరం కలిసి బాగా టైం స్పెండ్ చేసాం అసలు. కేక్ కటింగ్ అయిన తర్వాత అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఏదో ఒకటి ఉంటాయి కదా ఇంకా అలా కలిసినప్పుడు. ఇల్లంతా పిల్లలతో సందడి సందడిగా ఉంది కదా, చూస్తూ ఉంటే ఇల్లులాగా లేదు, ఒక ప్లే స్కూల్ లాగా అనిపించింది అనమాట. ఇక్కడ పెద్దమ్మ హెల్ప్ చేస్తూ ఉన్నారు, సర్వ్ చేస్తూ ఉన్నారనమాట అందరికీ. ఫుడ్కి అందరూ ఇచ్చిన కాంప్లిమెంటో ఇంకేదో కానీ అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈవెన్ పెరుగువడ కూడా చాలా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందని బిర్యానీ క్వాంటిటీ ఒక్కసారిగా ఎక్కువ పెట్టేశావు, ఇక మిగిలిన ఐటమ్స్ని ట్రై చేయలేకపోయాము, ఇంకా తినాలనిపించినా సరే అని అంటున్నారనమాట.
కజిన్స్ అందరూ అంటున్నారనమాట, చాలా బాగా పూజ చేసుకున్నావు, వీటన్నిటిని నీట్గా ఒక్కదానివే మేనేజ్ చేయడం చాలా కష్టమైనా సరే బాగా చేసావని. సో చూసారు కదా, సందడి సందడిగా కనిష్క బర్త్డే ఇలా జరిగింది. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ నా వీడియో నచ్చిందని అనుకుంటే కనుక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.